పారిజాత పుష్పాలు కింద పడిన పూలతోనే పూజ చేస్తేనే పుణ్యం. ఎందుకో తెలుసా? దుర్గమ్మ 293 ఛానల్కి స్వాగతం. కింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా? సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్ దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది. అనంతరం ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్ళగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టు మీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు. అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలను ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే, సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుంచి ఉద్భవిస్తుంది. కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భూలోకానికి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత ఆ భగవంతుడికి సమర్పించాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేలపై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి. ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరి సంపదలకు కొలువుండదని చెప్పవచ్చు. పారిజాత పుష్పాలు 9 రకాలు. 1 ఎర్ర ముద్ద పారిజాతం, 2 రేకు పారిజాతం, 3 తెల్లగా ఎర్రకాడతో ఉండే పారిజాతం ఎక్కువగా అందుబాటులో ఉన్నది, 4 పసుపు పారిజాతం, 5 నీలం పారిజాతం, 6 గన్నేరు రంగు పారిజాతం, 7 గులాబీ రంగు పారిజాతం, 8 తెల్లని పాల రంగు పారిజాతం, 9 ఎర్ర రంగు పారిజాతం. ఎరుపు రంగు పారిజాతంతో శ్రీ మహావిష్ణువును ఆరాధించరాదు. ఎరుపు తయోగుణం, విష్ణువు సత్వగుణం. పారిజాత పుష్పాలు కింద పడిన వాటినే వాడాలి, చెట్టు నుండి కోసి వాడరాదు. పారిజాత వృక్షం తపస్సు చేసి తన పువ్వులను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరు లాగుకోకూడదని వరం పొందినది. రంగు, వైశల్యం, గుణం, దేవత స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి. ఏ పువ్వులను కింద పడ్డవి పూజకు వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పువ్వు తప్ప భూస్పర్శ, మృతిక స్పర్శ, జలస్పర్శ, హస్తస్పర్శ, తర్వాత స్వామి స్పర్శ, ఈ 5 స్పర్శాలతోనూ పంచమహాపాతకాలను పోగొట్టేదే పారిజాతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.